సో అలాంటి అద్భుతమైన అవకాశం. అదే అనేది క్యారెక్టర్కి రాసింది ఇప్పుడు సినిమాకి వర్తిస్తుంది. రోజుకి రేంజ్ పెరుగుతుందని. కాబట్టి ఈ మధ్యకాలంలో హౌస్ఫుల్ పోటీ పెట్టారు అనేది ఒక గొప్ప సెన్సేషన్ జరిగింది ఈ సినిమా వల్ల. అది గొప్ప విషయం. ఎందుకంటే థియేటర్లో కూడా హౌస్ఫుల్ అయ్యి నేను యాక్చువల్ 3 రోజులు ట్రై చేస్తున్నాను ఫ్యామిలీతో వెళ్తాను. దొరకడం లేదు. సో అంతా న్యూస్ రెస్పాన్స్ వచ్చిన సినిమా, ఒక పాత్ బ్రేకింగ్ సినిమా ఆడడం అనేది గొప్ప విషయం. అలాంటి సినిమాలో నేను బాగైనందుకు, నేను బాగా చేసినందుకు శేఖర్ గారికి, అలాగే మమ్మల్ని బాగా రైటర్స్ రాసిన పాటలు బాగా ఎలివేట్ చేసి చాలా బాగా చేసిన మా దేవిశ్రీ ప్రసాద్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఇక్కడ ఆర్ఆర్ చాలా హెల్ప్ అయింది. అలాగే తోటమారి గారు సీనియర్ వాళ్ళు చెప్పినట్టు మేము కూడా మీ పోస్టుల మీద మీ పేరు చూసి అయ్యో అలాగే వికేత్ గారికి అందరూ పేరు అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ రామ్మోహన్ గారికి సునీల్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నందకిషోర్ గారు, చైతన్య పింగళి గారు రాలేదు, పిలిచాను, వచ్చారా? ఇక్కడే ఉన్నారా? ఉంటే ఒకసారి స్టేజ్ పైకి రండి ప్లీజ్. యా నందకిషోర్ గారు ప్లీజ్. చుక్కల తెక్కల నేస్తాను నీకు చక్కగా బతుకో కొడుకా, ఒక్కని అనుకుని తెగలైపోకు పక్కనే ఉంటా నా కొడుకా. ఏడొస్తుందన్నా ఇదొకటే వస్తుంది. నమస్తే. ముందుగా కుబేరా టీం అందరికీ శుభాకాంక్షలు. ప్రొడ్యూసర్స్ కి, డైరెక్టర్ కి, కుబేరా సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి అందరికీ శుభాకాంక్షలు. ఈ సినిమాకి నేను పాటలు రాయడం, ఆ పాటలకి మంచి రెస్పాన్స్ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రత్యేకించి అమ్మ దివిన పాటకి చాలా మంది అమ్మ గుర్తొచ్చింది అంటే నాకు సంతోషం, దుఃఖం ఒకేసారి వస్తున్నాయి. మా అమ్మ లాంటి ఎందరో అమ్మల నోటి చలువ, మాట తీపి ఈ పాట, ఈ బతుకు. వాళ్ళందరికీ నమస్కరించుకుంటున్నాను. ఈ పాటలో నేను రాసేయడం కంటే శేఖర్ సార్ నాతో రాయించడం కరెక్ట్. నాది ఆయమ్మ నా కొడుక, మాది ఈ థాట్స్ అన్ని శేఖర్ సార్వి. ఆయనలో ఆలోచన అంత గిటార్ ఒక చెట్టులాగా బాదుకుంటే దానిపైన నా పదాలు అందుకున్నాయి అంతే. సార్ చూడడానికే కాదు, సార్ ఆలోచనలు కూడా చాలా ఎత్తు. అది ఆయనతో వర్క్ చేస్తేనే అర్థమవుతుంది. ఆ ఎంపతి ఎప్పుడైనా నేను నేర్చుకోవాలని అనుకుంటున్నాను. అంటే ఐ వాంట్ టు పర్స్యూ సచ్ అన్ ఎంపతి. ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ విత్ హిమ్. దేవిశ్రీ ప్రసాద్ సార్ కి నువ్వే బెటర్ కింద నా పాట సంగతి నేను చూసుకుంటే టైప్ లో నేను సినిమాకి రావడం కొత్త కొంచెం భయం ఉంటుంది. హీ గేవ్ మీ దట్ కాన్ఫిడెన్స్. అది ఎట్లయినా తోచినట్టు రాసుకునేలాగా. థ్యాంక్ యూ డిఎస్పీ సార్ అండ్ పాట పాడిన సింగర్స్ కి, హేమచంద్ర గారికి. అమ్మ పాట అందరూ మా అమ్మ పాట ఇంకా నేను ఉంటుందని ఆలోచించామండి. బట్ అది చాలా అంటే వాళ్ళకి మనకి ఆ వేవ్ కుదిరితే ఈజీగానే రాసేయచ్చు అని తెలిసింది. ఇట్లా భయపడుతున్నప్పుడు నా చేయబట్టుకుని ఈ స్టేజ్ దాకా నడిపించింది చైతన్య. థ్యాంక్ యూ సో మచ్. ఒక పాటకి ఎంత రెస్పాన్స్ ఇది ఒకటే వస్తుంది అన్న. ఒక పాటకి నేను చిరంజీవి సార్, నాగార్జున సార్ని, రష్మి గారిని, ధనుష్ని అందరినీ ఇట్లా ఎదురుగా చూస్తాను అనుకోలేదు. థ్యాంక్ యూ.